హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన క్యాప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో తనూజ చాలా సెన్సిబుల్గా మరియు స్మార్ట్గా గేమ్ అర్థం చేసుకుంది. టీం మెంబర్స్ దగ్గర ఎక్కువగా డబ్బులు బీబీ క్యాష్ ఉంటేనే వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారన్న విషయం అర్థం చేసుకొని తనూజ మాధురికి కన్విన్స్ చేసే విధానం కానీ, తనూజ సుమన్ అన్నకి డబ్బులు షేర్ చేసుకోవడం విధానం కానీ చాలా 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 నైస్ అనిపించింది. తనూజ చాలా స్మార్ట్ అండ్ చాలా తెలివిగా వ్యవహరించిందనే విషయం చెప్పుకోవాలి. సో నిన్న జరిగిన టాస్క్లో అంతా కూడాను మాధురి గారిదే పై చేయలాగా నడిచింది. సంజన గారి వైపు ఉన్న డిసడ్వాంటేజ్ ఏందప్ప అంటే వాళ్ళ దగ్గర ఉన్న హై పర్సనాలిటీ, హెవీ పర్సనాలిటీ వాళ్ళు ఉన్నారు. బట్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ పెట్టిన టాస్క్లన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన టాస్క్. కాలు పైకెత్తి అక్కడ బోర్డు మీద ఫుట్ తీసుకొని పెట్టాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో జిమ్ చేసిన వాళ్ళు చేయలేరు. గౌరవ్ కానీ అసలు డీమాన పవన్ కానీ వీళ్ళు చేయలేకపోయారు. వీళ్ళకు ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు కాబట్టి వీళ్ళు చేయలేకపోయారు. సో ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో వాళ్ళు గేమ్లో గెలిచారు. నిన్న తనూజ మాత్రం మామూలు యాక్టింగ్ కాదు. అసలు నేను దొంగతనం చేయలేదు, నేను తీయలేదని చెప్పేసి మాధురి గారితో చెప్పడం. మాధురి గారు మళ్ళీ నేనే చెప్పాను, కొంతమందికి తీయమని చెప్పేసి నేనే చెప్పాను. అంటే ఎవరికి చెప్పావు చెప్పన్నా, నేను చెప్తే వాళ్ళు ఆవిడేదో చీకట్లో బాణం వేస్తున్నారు. సో మొత్తానికి మాధురి గారి దగ్గర కన్విన్స్ చేసి మాధురి గారు చాలా ఫీల్ అయిపోయి హట్ అయిపోయి మళ్ళీ మాధురి గారిని కన్విన్స్ చేసేసి మొత్తానికి ఒక 60-40 రేషియో అని చెప్పేసి ప్లాన్ చేసేసి ఏదైతే దొంగతనం చేసారో వాటన్నింటినీ కూడా షేర్ చేసుకొని చెప్పేసి ఇది నీకు ఇది నాకు అని చెప్పేసి బాగా షేర్ చేసుకున్నారు. మాధురి గారు మాత్రం చాలా చాలా అందరూ జోవియల్గా అందరూ చాలా ప్రాపర్గా కలిసిపోయారని చెప్పుకోవాలి. సో సంజన గారు కూడా అలాగే చాలా కామెడీ చేశారు. సంజన గారు గేమ్ టాస్క్లో తీసుకొని పోయేసేసి సో మొత్తానికి మాధురి గారే గెలిచారు రెండవ టాస్క్లో కూడాను. సో అది ఒక చిన్న టాస్క్ పెట్టారు, అసలు టీ స్టాలు మరియు అది గోల్గప్ప టాస్క్. ఆ రెండిట్లో కూడాను వాళ్ళు మొత్తం తినడానికి మీద దాని మీద ఫోకస్ చేశారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి వేరే మళ్ళీ టాస్క్ పెట్టేశారు. ఫుట్ స్టెప్ పైకి పెట్టేది అది ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన గేమ్ అనమాట. అది ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన గేమ్ కాబట్టి జిమ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆడలేకపోయారు. సో డీమాన పవన్ కానీ ఈ గౌరవ్ కానీ ఈ గేమ్ ఆడలేకపోయారు. సో మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆడారు. ఈవెన్ రమ్య కూడాను బాగా ఆడలేకపోయింది. అసలు ఫుట్ పెట్టలేకపోయింది. ఎందుకంటే వాళ్ళంతా జిమ్ బాడీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి మాధురి గారికి చాలా 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 ప్లస్ అయిన గేమ్స్ అనమాట. సో మొత్తానికి మాధురి గారు గెలిచారు. మాధురి గారు గెలిచి మాధురి గారి వైపు ఏదో జరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. బిగ్ బాస్కి చాలా సాఫ్ట్ కార్నర్ ఉందనే ఫీల్ అయితే వస్తుంది. మాధురి గారిని అసలు గ్రౌండ్ ఏరియాల నుంచి అసలు హాల్లో వరకు ఎత్తుకొని పోవాలన్నమాట గేమ్లో గెలిస్తే. మొత్తానికి మాధురి గారు గెలిస్తే ఎత్తుకొని పోయారు. సో మాధురి గారి గేమ్ స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. అసలు ఈ ఇమాన్యుల్ కానీ రీతు కానీ వాళ్ళ గేమ్లోకి పోయేసి వాళ్ళ టీంలోకి పోయి వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని రమ్మని చెప్పేసి ఆ రెడ్ క్లాత్ వదిలేసేసి బ్లూ క్లాత్ కట్టేసుకొని వెళ్ళడము. సో చాలా చాలా బాగా ప్రాపర్గా అసలు చాలా బాగా నవ్వించారు. చాలా చాలా ఫన్నీ వేగా జరిగింది. చాలా ఫన్ జరిగింది. సో చాలా బాగుంది అనిపించింది నిన్న ఎపిసోడ్ అయితే. సో ఇక సంజన గారు అయితే ఆవిడ చెప్పే డైలాగులకైనా వస్తుంది అనమాట. సంజన గారు చాలా దొంగలు చేశారు, చాలా దొంగలు చేశారంట. సో ఇక సంజన గారు రీతు మరియు ఈ తనుజ గారు గొడవపడ్డారు. తనుజ గొడవపడేసేసి సో మీరు మరి ఒకటయ్యారు, సంబంధం లేదు అని చెప్పేసి చాలా చాలా అసలు గొడవ జరిగింది. చాలా అంటే మాధురి గారు, తనుజ గారు, రీతు ముగ్గురు కలిసి గొడవ పడ్డారు. సో మాధురి గారి దగ్గర పోయి తనుజ మాట్లాడుతుంటే మళ్ళీ రీతుకు మధ్యలో పోయి మాట్లాడి చాలా గొడవ జరిగింది. తర్వాత ఇక ఈవిడ చీకట్లో బాణం వేశారు మాధురి గారు. సో నేనే చేయమని చెప్పాను అసలు అందుకని చెప్పేసి తీశారని చెప్పేసి ఒక చీకట్లో బాణం వేశారు అనమాట. సో చీకట్లో బాణం వేశారు, ఆవిడ క్రెడిట్ తీసుకోవడానికి ప్లాన్ చేశారనమాట. సో మొత్తానికి ఎవరికి చెప్పారంటే చెప్పలేకపోతుంది అనమాట. ఎందుకంటే ఆవిడ ఎవరికి చెప్పలేదు. సో మొత్తానికి తనుజ మాత్రం చాలా ప్రాపర్గా ప్లాన్ చేసింది. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తెచ్చుకుంది. సో ఇక కళ్యాణ్ కూడా అదే ప్లాన్ చేశాడు. వెళ్ళేసేసి షోరూంలో నుంచి డబ్బులు తీసుకొని తన దగ్గర దాచుకున్నాడు. సో దివ్య గారు కూడా డబ్బులు షేర్ చేశారు. పాపం తనుజ గారును సుమన్ కొద్ది డబ్బులు షేర్ చేశారు. దివ్య గారు తీసుకొని పోయి ఒక చోటు దాచమంటే తీసుకొని పోయి పైకి పడేసేది అక్కడే ఉంది. సో గౌరవ్ కానీ నిఖిల్ కానీ మొత్తం వెతికేశారు. బీబీ హౌస్ మొత్తంతో వెతికేశారు కానీ దొరకలేదు వాళ్ళకి. సో సుమన్ శెట్టి తనుజ మాత్రం తీయడం అనేది చాలా చాలా స్మార్ట్ గేమ్ అని చెప్పుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చేయండి, అందరూ పంచుకుందామని చెప్పేసి మాధురి అన్నారు. ఇవి ఏవైతే మీరు తీసుకున్నారో అవన్నీ ఇచ్చేసేయండి, పంచుకున్న తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఈక్వల్గా షేర్గా పంచుకుందామని. సో మాధురి గారు ఎందుకు పంచుకుందాం అంటున్నారు చెప్పండి. సో పంచుకుందామని చెప్పేసి టీం మెంబర్స్ అందరూ పంచితే టీం మెంబర్స్ ఆవిడ దగ్గరే ఉంటారు. పాయింట్ పోయినట్టండి. సో ఎక్కువ టీం మెంబర్స్ ఉంటే ఎవరైతే టీం లీడర్స్ ఉంటారో వాళ్ళ కంటెస్టెంట్స్ అవుతారు. టీం మెంబర్స్ దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే ఆ టీం మెంబర్స్ వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అది ప్లాన్.
సో అందుకని చెప్పేసి మాధురి గారు చాలా చాలా తెలివిగా, సో నువ్వు డబ్బులు ఇచ్చేసి అందరికీ పనిచేసి అందరూ నా దగ్గరే ఉంటారు కదా, డబ్బులు ఇచ్చేసి అందరూ మన వైపే ఉంటారు కదా అని చెప్పేసి మాధురి గారు ప్లాన్. యా, సో అలా చెప్పానంటే ఎందుకు ఇస్తాను, నేను సంపాదించుకొని మీకెందుకు ఇవ్వాలి, నేను సంపాదించిన డబ్బులు కూడా నేను పనిచేస్తాను కదా అని చెప్పేసి మాధురి గారు అంటే, సో అది మీ ఇష్టము, నేను ఎందుకు ఇవ్వాలి మీకు అని చెప్పేసి తను చాలా ప్రాపర్గా ఆన్సర్ చేసింది. సో అంతేకాకుండా ఇక 60-40 షేర్లో ఇచ్చేద్దామని చెప్పేసి చెప్పడం కానీ, సో ఇద్దరు కూడా చాలా ప్లాన్గా చేశారు. మాధురి గారు సేమ్ స్ట్రాటజీ వాడారు. సేమ్ స్ట్రాటజీ అంటే ఆవిడకి కావాల్సిన స్ట్రాటజీ ఆవిడ వాడింది, తనుజాకి కావాల్సిన స్ట్రాటజీ ఈవిడ వాడింది. సో డబ్బులు ఈవిడ దగ్గర ఎక్కువగా ఉంటేనే ఈవిడ కంటెండర్ అవుతారు, డబ్బులు అందరికీ పంచి టీం మెంబర్స్ ఈవిడ దగ్గర ఉంటేనే ఈవిడ కంటెండర్ అవుతారు. అది ప్లాన్, సింపుల్ లాజిక్. సో మొత్తానికి మాధురి గారు, తనుజ గారు, ఈ రీతు ఒక చోట గొడవ పడ్డారు. ఒక రకంగా గొడవ పడేసి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ గేమ్ ఆడేసేసి, గేమ్ మాత్రం చాలా బాగా ఆడారు అసలు. సో సుమనన్న, తనుజ, దివ్య వీళ్ళు భలే ప్లాన్ చేసి తీసేసుకున్నారు. తర్వాత మాధురి పాయింట్ చాలా ప్రాపర్గా కరెక్ట్గా పాయింట్ మాట్లాడుతుంది. సో సంజన గారితో పోల్చుకుంటే మాధురి గారు చాలా బెటర్ అనే ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే సంజన గారు ఓన్లీ ఊరికే బ్లేమ్ చేయడము, సో అటు సంజన గారు గేమ్ అర్థం చేసుకోవట్లేదు. మేబీ అలా చెప్పితే డబ్బులు ఇనికి వస్తాయని చెప్పేసి అన్ఫేర్ గేమ్ అని అంటుందేమో కానీ, కాకపోతే సంజన గారికి చాలా సో నిన్న అసలు కంప్లీట్ మాధురి గారు కంప్లీట్ డామినేషన్ ఉంది. సో మాధురి గారు మాత్రం చాలా ప్రాపర్గా స్ట్రాటజీ చేశారని ఫీల్ అవుతుంది. నేను గేమ్ గురించి చెప్తాను, అప్పుడు బయట క్యారెక్టర్ గురించి నాకు అనవసరం, బయట జరిగి ఎలా ఉందో మనకు అనవసరం. గేమ్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత గేమ్ ఎలా ఆడారని గురించి మాట్లాడతాను నేను. సో అది విషయం, బయట ఎలా ఉంది వాళ్ళ పర్సనల్ విషయం మనకు అనవసరం అన్నమాట. మాధురి గారు చాలా స్ట్రాటజీగా బాగా ఆడారు. ఓకే, పాయింట్. తర్వాత రీతు సింపుల్గా అక్కడ పోయేసేసి అంటే వేరే టీంలోకి వెళ్ళేసేసి ఆ గోల్ గప్ప తినడం కోసం అని చెప్పేసి, సో అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళ యొక్క క్లాత్ తీసేసేసి, రెడ్ క్లాత్ తీసేసి బ్లూ క్లాత్ నేను ఈ టీంలోకి వచ్చేసాను చెప్పేసి వాళ్ళ విషయాలని తెలుసుకునేసేసి చాలా బాగా ప్రాపర్గా ప్లాన్ చేశారు. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర ₹1 రాలేదన్నమాట సంజన గారి టీంకి. సో మొత్తానికి రీతు పార్టీ మార్చేసిన తర్వాత ఇమ్మాన్యుల్ పార్టీ మార్చేశాడు. సో మొత్తానికి మళ్ళీ తర్వాత కూడా ఈ రాముని కూడా పార్టీ మార్చేద్దామని ప్లాన్ చేశారు, కాకపోతే రాము వెళ్ళలేదు. సో మొత్తానికి తర్వాత ఇమ్మాన్యుల్ కూడా వీళ్ళ పార్టీలోకి వచ్చేసేసి సో మాధురి గారు గెలిచి అందరూ అసలు గ్రౌండ్ ఏరియాలో నుంచి అసలు హాల్లోకి పోయి ఎత్తుకొని పోతే గ్యాంగ్లోనే సో మాధురి అక్కతో పెట్టుకుంటే లొల్లి, మాధురి స్లోగన్స్ భలే చెప్పారు అసలు. చాలా బాగుంది. సో ఇక లాస్ట్ గేమ్లో గెలిచిన తర్వాత అంటే ఆ చెప్పు టాస్క్ అంటే ఏంటంటే ఒక చెప్పు ఉంటుంది, ఆ చెప్పు ఒక బోర్డు ఉంటుంది, బోర్డు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎవరైతే హైయెస్ట్ పాయింట్లో ఆ చెప్పును పెడతారో సో అక్కడ వచ్చేసేసి ఎక్కువగా పాయింట్స్ వాళ్ళకే వస్తాయన్నమాట. సో అది చెప్పు టాస్క్. ఆ చెప్పు టాస్క్లో వచ్చేసేసి మళ్ళీ మాధురి గారే గెలిచారు. సో ధీమాన్ పవన్ ఏదో చేస్తారనుకుంటే చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే ధీమాన్ పవన్ కానీ, రమ్య కానీ, అదేవిధంగా గౌరవ్ కానీ వాళ్ళు ఆ టాస్క్లో ఆడలేకపోయారు. వాళ్ళు మైండ్ సెట్ ఏముంటుందంటే అందరికంటే ఎక్కువగా పెట్టాలని పోతారు, కానీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవడం వల్ల వాళ్ళు పడిపోతారు. సో అదే వాళ్ళకి ప్లస్ అయింది, మాధురి గారికి ప్లస్ అయింది కాబట్టి సో ఆ టాస్క్లో మాధురి గారే గెలిచారు. సో మాధురి గారు గెలిస్తే ఇంక మాధురి గారిని తీసుకెళ్ళి వాళ్ళకి ₹2000 బీబీ క్యాష్ వచ్చిందనమాట. బీబీ క్యాష్ రావడంతో ఆ బీబీ క్యాష్ 60-40 రేషియోలో మనం పంచుకుందామని చెప్పేసి అంటే 60-40 రేషియో ఎందుకు పంచుకోవాలి తనుజ గారు అన్నారన్నమాట. 60-40 రేషియోలో ఎందుకు పంచుకోవాలి, ఇప్పుడు ఏమీ చేయకుండా ఆడియన్స్ చేతులు కట్టుకునే ఉండే వాళ్ళకి 40% ఎందుకు ఇవ్వాలని చెప్పేసి తనుజ గారు ప్రాపర్గా పాయింట్ పెట్టారు. సో అంతేకాదు టాస్క్లో కాంట్రిబ్యూట్ చేసి దాని మీద చేసిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి తనుజ గారు మంచి పాయింట్ పెట్టారు. తర్వాత తమ గ్యాంగ్లో ఎక్కువగా ఉండాలనేదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈవిడ మాధురి గారు సో ఈ రేంజ్లో పంచితే కంటెస్టెంట్స్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నాతో పాటే ఉంటారు కదా. సో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ నాతో ఉంటారు కాబట్టి అందులో గెలిచినది కూడా మనమే కాబట్టి సో నేను కూడా కంటెండర్ అవ్వచ్చు అనే ప్లాన్, అంతే, సింపుల్ లాజిక్. సో మొత్తానికి చాలా బాగా జరిగేది నిన్న టాస్క్ కూడా చాలా కామెడీగా ఫన్నీగా జరిగాయి, చాలా బాగా అనిపించింది. సో ఒకసారి అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. సో చాలా ఫన్నీగా చెప్తుంటాయి, కొన్ని కొంచెం లాజికల్గా చెప్తుంటాను. సో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి వీడియోని. సో అంతేకాకుండా ఓల్డ్ వీడియోస్ చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.